అందరు ఎలా ఉన్నారు? అందరు కూడా బాగున్నారు నేను నమ్ముతున్నాను. ఏంటి నైసెక్క కనిపించలేదు, అప్పియన్న వచ్చాడు అనుకుంటున్నారా? ఇట్స్ జస్ట్ ఫర్ ఎ చేంజ్. మీరందరు కూడా మరి మీ మమ్మీ డాడీ మాటలు అందరు కూడా వింటున్నారని నమ్ముతున్నాను. ఈ లాక్డౌన్ టైంలో అందరు కూడా ఇంట్లోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఎవరు కూడా ఎక్కువగా ఫోన్లో కానీ ఎక్కువగా టీవీ కూడా చూడట్లేదని నేను నమ్ముతున్నాను. చిన్నపిల్లలారా, మరి ఎంత చక్కగా కంఠత వాక్యం మీరు చెప్తున్నారంటే, నేను నైసి అక్క, ముక్తి ఆంటీ, వీఆర్ సో హ్యాపీ మీ యొక్క కంఠత వాక్యం వినడం ద్వారా. చిన్ననాటి నుంచే మీరు దేవుని వాక్యంలో మరి ఎదుగుతుంది మేము చూస్తున్న సమయంలో మా యొక్క హృదయం మరి సంతోషంతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మన మధ్య అక్క వాళ్ళు ఉంటున్నారు. అక్క వాళ్ళు అనేకమైన యాక్షన్ సాంగ్స్ మీకు నేర్పించబోతున్నారు. మీరు రెడీగా ఉన్నారా? ఓకే, యాక్షన్ సాంగ్స్ చూడడానికన్నా ముందు ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. ఈ యొక్క సండే స్కూల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సండే స్కూల్లోనైనా ఎంతమంది బిడ్డలైనా పాలు పొందుతున్నారో వారి జీవితంలోనైనా మీ యొక్క కార్యం మీరు చేయవలసింది అడుగుతుంటున్నాం తండ్రి. చిన్ననాటి నుంచినైనా మీ వాక్యం అనే ఉగ్గుపాలలో వీరు పెరగడానికి మీ యొక్క కృపను మీరు దయచేయండి. ఈరోజు జరగనైనా సండే స్కూల్ అంతట్లో తోడుగా నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ టు వాచ్ యాక్షన్ సాంగ్స్? కమ్ ఆన్, లెట్స్ గో. నీవంటే నాకు భయమే
కురిసెను మహావర్షం, వరద పొంగెను పై పైకి, కేకలు వేసిరి జనులంతా, నోవా నోవా తలుపు తీ, నోవా నోవా తలుపు తీ. దేవుడే ఓడ తలుపు బిగించెను, నశించిరి లోబడని ప్రజలు. రక్షణ ఓడ క్రీస్తు యేసే, తడవు చేయకరండి నేడు, పిలచుచున్నాడు అందరినీ. రక్షణ ఓడలో పలికి. Claps it. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మరి ఇంతవరకు మనం వాళ్ళందరినీ కాచి కాపాడిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము చక్కటి స్టోరీని విందామా? అయితే అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థించుకుందాం. హల్లెలూయా. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తివంతుడైన తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నైనా ప్రభా ఇక దినాన ప్రభా మీ పిల్లలందరూ ప్రభా ఇక స్టోరీని వింటుండగానైనా మీరే వారితో మాట్లాడమని వేడుకుంటూ, నైనా తండ్రి ఇక సమయాన్ని ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం ఈరోజు బైబిల్లోని మరి నోవాహు గురించి తెలుసుకుందాం. మరి నోవాహు కాలంలో మరి మనుషులందరూ మరి దేవుని దృష్టికి ఎంతో చెడ్డ క్రియలు చేస్తూ ఉండేవారంట. మరి చెడ్డ క్రియలు అంటే వారు దేవుని మాట వినుకోకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుడంటే ఎటువంటి మరి భయం లేకుండా జీవించేవారనమాట. మరి విస్తారమైన పాపములు చేస్తూ ఉండేవారనమాట. మరి ఇదంతా చూస్తున్న దేవునికి చాలా కోపం వచ్చేసింది. దేవుడు హృదయంలో చాలా బాధపడ్డాడనమాట. అయితే దేవుడు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మరి దేవునికి ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఆ వ్యక్తి పేరే నోవాహు. మరి నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి దేవుని నిందారహితుడు, ఎటువంటి పాపం చేయకుండా దేవుడంటే చాలా మరి భయం కలిగి జీవించేవాడు అనమాట. కాబట్టి దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, నోవాహు మరి ఈ భూమి మీద మనుషులందరూ మరి నాకు చెడ్డ క్రియలు చేస్తూ పాపంలో పడి ఉన్నారు. అయితే నేను భూమిలో ఉన్న మనుషులందరినీ నాశనం చేయబోతున్నాను. సమస్త జీవరాశుల్ని, జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని మరి అన్నిటిని నాశనం చేయబోతున్నాను. 40 రాత్రులు 40 పగళ్ళు నేను ఒక ప్రచండమైన వర్షంను నేను కురిపించబోచున్నాను. మరి నీ కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో అని దేవుడు నోవాహుతో అన్నాడనమాట. మరి నోవాహు దేవుడు చెప్పిన విధంగానే మరి నోవాహు చాలా సంతోషించాడు కదా. మరి అప్పుడు మరి నోవాహు చాలా సంతోషించి తన కొరకు మరి దేవుడు చెప్పిన విధంగా ఒక పెద్ద ఓడను ఒక మ్రానుతో తయారు చేయడం మొదలుపెట్టాడనమాట. మరి దేవుడు ఎలా అయితే తయారు చేయమన్నాడో అదే విధంగా ఓడను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడనమాట. మరి నోవాహు ఓడను సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి వాళ్ళ చుట్టూ ఉంటారు కదా ప్రజలందరూ, పాపంలో పడిపోయిన ప్రజలందరూ, మరి చెడ్డ క్రియలు చేసే ప్రజలందరూ నోవాహు చేసే పని వాళ్ళకి ఒక వెర్రితనంగా అనిపించిందనమాట. ఇతనికి పిచ్చి పట్టిందని నోవాహు గురించి వారు మాట్లాడారనమాట. దేవుని గురించి వారు చెప్పినా కానీ వినలేదు. ఎంత మాత్రం నోవాహు మాట వినుకోకుండా మరి నోవాహును హేళన చేశారన్నమాట. మరి నోవాహు మాత్రము వారి మాటలు లెక్క చేయకుండా ఓడను సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. మరి ఓడంతా మరి సిద్ధమైన తర్వాత ఆ ఓడ ఎలా ఉందంటే 3 అంతస్తుల అంటే 3rd ఫ్లోర్ అంటాం కదా, అంత హైట్ మరి ఓడను తయారు చేస్తున్నాను అనమాట. మరి ఓడంతా సిద్ధమైన తర్వాత మరి దేవుడు నోవాహుతో మరి మాట్లాడతాడనమాట. నోవాహు, నీవు నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించండి అని దేవుడు మాట్లాడతాడనమాట. అదేవిధంగా మరి మీతో పాటి మరి కొన్ని జంతువులను, ఆకాశ పక్షులను, మరి నేల ప్రాకు పురుగులను జతలుగా మరి నీతో పాటు ఓడలోనికి తీసుకువెళ్ళండి. అదేవిధంగా మీకు సరిపోయే ఆహారాన్ని మీరు సమకూర్చుకోండి అని దేవుడు నోవాహుతో అన్నాడనమాట. మరి నోవాహు దేవుడు చెప్పిన విధంగానే తన
కోసం ఆహారాన్ని మరి జంతువులను జతలు జతలుగా మరి తీసుకొని ఓడలోనికి ప్రవేశించారనమాట. మరి వారు ఎప్పుడైతే ఓడలోనికి ప్రవేశించారో అప్పుడు ఓడ తలుపు మూయబడిందనమాట. ఓడ తలుపు మూయబడిన వెంటనే మరి దేవుడు చెప్పిన విధంగానే ఒక గొప్ప జల ప్రళయాన్ని, ప్రచండమైన వర్షమును మరి దేవుడు కురిపించాడనమాట. మరి భూమిలో నుండి మరి నీరు రావడం మొదలుపెట్టాయి. మరి పర్వతాలన్నీ మునిగిపోయాయి. అంత గొప్ప జల ప్రళయాన్ని దేవుడు కురిపించాడు. మరి నీళ్ళలో మనుషులందరూ కొట్టుకొని పోయి జంతువులు అన్నీ చనిపోయాయి అన్నమాట. కదా, దేవుని మాట వినుకోకుంటే మరి ఇవి ఇలాగే ఉంటుందండి. మరి దేవుని మాట వినని ప్రజలందరూ మరి చనిపోయారు. మరి ఓడ మాత్రము ఆ తుఫానుకి, ఆ గాలికి, ఆ జల ప్రయాణానికి తట్టుకొని చక్కగా నీటిపైన తేలుతూ ఉంది. నోవాహు కానీ ఓడలో ఉన్న నోవాహు కుటుంబం కానీ ఎటువంటి మరి ఆపద లేకుండా చక్కగా నీటిపైన తేలుతూ అది ఒక అరారతు కొండ పైన నిలిచిందనమాట. మరి ఆ ఓడ నిలిచిన తర్వాత మరి నోవాహు మరి భూమిపైన మరి నీరు ఇంకా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మొదటిగా ఒక కాకిని పంపిస్తారనమాట. అది మరి తిరిగి రాదు. మరి కొద్ది రోజుల తర్వాత ఒక నల్ల పావురాన్ని నోవాహు ఓడలో నుంచి బయటకు పంపిస్తాడనమాట. అంటే ఆ నల్ల పావురము మరి అది కూడా మరి తన అరికాలు నిలుపుటకైన స్థలము లేకుండా మరి అది కూడా తిరిగి వస్తుందన్నమాట. మరి ఒక 1 వీక్ తర్వాత మరి ఒక నల్ల పావురాన్ని మరి నోవాహు ఓడల నుంచి బయటకు పంపిస్తాడనమాట. అప్పుడు ఆ పావురము నోటిలో ఒక ఒలీవ ఆకు తీసుకొని వస్తుందన్నమాట. అప్పుడు నోవాహు భూమిపైన ఇంకా కొంచెం నీరు ఉంది ఇంకా అంటే కొంచెం తగ్గినాయి అని అనుకుంటాను అనమాట. మరి 1 వీక్ తర్వాత దేవుడు నోవాహు ఒక పావురాన్ని మళ్ళీ బయటికి వదులుతాడనమాట. అప్పుడు ఆ పావురము తిరిగి రాదు. మరి అప్పుడు నోవాహు అనుకుంటాడు, ఇక భూమిలో ఉన్న నీరంతా ఇంకిపోయింది. మరి అంటే నోవాహు కుటుంబాన్ని కాపాడడానికి జ్ఞాపకం చేసుకొని దేవుడు భూమిపైన ఉన్న నీరునంతా నెమ్మదిగా ఒక వాయువు చేత ఇంకిపోచేసాడనమాట. అప్పుడు మరి నోవాహు కుటుంబము అంతటా మరి ఓడలో ఉన్నారు కదా, వారందరినీ మరి బయటకు రమ్మని దేవుడు పిలిచారనమాట. మరి దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు బయటికి వచ్చారనమాట. మరి ఇంతవరకు మరి దేవుడు నోవాహు కుటుంబాన్ని అంతటినీ కాపాడినారు కదా, అందుకు నోవాహు కుటుంబం అంతా మరి దేవునికి ఒక బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించారనమాట. మరి నోవాహుకి 3 కుమారులు. వారి పేర్లు ఏమిటంటే షేము, హాము, యాపేతు. మరి వీరందరూ కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారనమాట. మరి దేవుడు మరి నోవాహుతో ఒక నిబంధన చేశారనమాట. నేను ఇంకా భూమిని నాశనం చేయను, ఇంకా జలప్రళయాన్ని నేను ఇంకా కురిపించను అని దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేసినాడనమాట. ఆ నిబంధనకు గుర్తుగా మేఘములో ఒక ధనస్సును నేను ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడతారన్నమాట. అంటే ఆ ధనుస్సుని దేవుడు చూసినప్పుడు తాను చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇక భూమిని నాశనం చేయనని తన మనసులో అనుకున్నాడు అనమాట. మరి ఈ విధంగా మరి కదా పిల్లలు, నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎంత మంచిగా కాపాడినాడన. ఎందుకు కాపాడినంటే నోవాహు కుటుంబాన్ని మరి నోవాహు మరి ఎంతో దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, మరి దేవునితో నడిచాడు కాబట్టి నోవాహుని మరి నోవాహు కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడినాడు. దేవుని మాట వినని వారందరూ మరి నాశనమై చనిపోయారన్నమాట. కాబట్టి ఆ పిల్లలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోవాహు మరి విశ్వాసానికి సూచనగా ఉన్నాడు. మరి మన ఓడ వచ్చేసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉందన్నమాట. మరి నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని అంతటినీ కాపాడుకున్నాడు అన్నమాట. తన కుటుంబాన్ని కాపాడుకొని దేవుణ్ణి మహిమపరిచాడు. అయితే మరి మనము ఎప్పుడైతే మరి మన
ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలో మనం ఉంటామో మనకి ఎటువంటి ఆపద లేకుండా దేవుడు కాపాడేవాడిగా ఉంటున్నాడనమాట. పిల్లలు మీరందరూ యేసయ్య రక్షణ ఓడలో ఉన్నారు కాబట్టి బయట మనకి ఎన్ని జరిగినా ఏమి జరిగినా మరి ఎటువంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని అందరినీ కాపాడడానికి దేవుడు మనకున్నాడు. మనం చాలా ధన్యులం కదా. మనం నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. మన యేసయ్య మన కోసము ప్రాణం పెట్టాడనమాట సిలువలో. మరి మరి చూసారా మీరు పిల్లలు, మరి నోవాహు ఓడని మరి ఆ తుఫాను జలప్రలయము మరి ఆ నీరు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మరి చక్కగా విజయవంతంగా అరారతు కొండపైన నిలిచింది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కోసము మరి ముళ్ళ కిరీటం ధరించి ఎంతో మరి అపహరించి చేతుల్లో మేకులు కొట్టారు. మరి ఇన్ని చేసినా కానీ దేవుడు విజయవంతంగా మరణించి మరి తిరిగి 3వ దినమున విజయవంతంగా లేచాడనమాట. మన కోసం తన రక్తాన్ని కార్చాడనమాట. కాబట్టి మనము మన ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన సన్నిధిలో మనము నిత్యము మనం ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటామో అప్పుడు మనకు ఎటువంటి మరి భయం ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు అనమాట. కాబట్టి మీరందరూ మరి నోవాహులాగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నోవాహుని ఎలాగైతే దేవుడు రక్షించాడో పిల్లలు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు రక్షిస్తాడనమాట. అలాగే పిల్లలు మీరందరూ మరి ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం మనము. ఈ కరోనా వైరస్ గురించి మీరందరూ ప్రార్థించండి. ఎందుకంటే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా నేను ఒక దుర్గాన్ని స్థాపించున్నానని దేవుడు అన్నాడు కదా. ఖచ్చితంగా మీరు దేవుణ్ణి స్తుతించండి. మీరు ప్రార్థించేటప్పుడు అందరి కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా విని దానికి జవాబు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటా పిల్లలు. మరి దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, మీకు యాక్షన్ సాంగ్స్ స్టోరీ అన్ని నచ్చాయి కదా. ఈ సమయంలో మనం దానికి సంబంధించిన వీడియో చూద్దాం. ఓకేనా? When God created the world and everything in it, He made man in His own image to live here and take care of the world. However, humans started doing evil things and stopped following His commands. They did not pray to Him and they only cared for their own comfort. God decided to destroy the earth and everybody in it. There was only one man who loved God, Noah. Noah loved and worshipped God. He believed in God even though nobody else did. He also taught his family to love and fear God. One day, God spoke to Noah. Noah, you are a good man. You are righteous and you live a good life with your family. But the world has become evil and all the people in the world deserve to die. Noah was shocked at what he heard, but he remained calm. But God, these are your people. Have mercy on them. No, Noah. The world has to be destroyed. I will send a great flood that will destroy the whole of earth. It will rain without end for 40 days. Every living being on earth will be destroyed. So be it. Let your will be done. Fear not, Noah. I have come to warn you because you have been a good man. You and your family will survive the flood. You are merciful, my God. You will have to build an ark for you and your family. What is an ark, my Lord? An ark is a big wooden boat. You will build this ark to protect your family from the flood. The ark should be big enough for your family. You will also be taking many animals along with you so that they can survive too. But God, I have no knowledge about building arks. How will I do this? Do not worry. I will give you all the instructions you need. Just follow them and you will be able to build it without any problem. Okay, my Lord. I will follow your instructions and do as you say.
You must also talk to the people around you and try to convince them to mend their ways. Tell them to turn to me, pray to me, and fear me. Tell them to be kind and do good things. Tell them to stop being selfish and live a good life. I will do as you say, my lord. And as God instructed, Noah started to cut down trees. He made big planks out of the wood to build his ark. People started noticing what Noah was doing. They gathered around him as he shaped his planks and piled them up. They were curious. Noah, what are you doing? Hello, friend. I am building an ark. What is an ark? It is a big boat, my friend. It will protect me and my family from the flood. What flood? My dear friend, God, our Creator, spoke to me. He said that He is angry with the people, and He is going to destroy all living beings with a flood. My dear Noah, we don't understand. Where is this flood coming from? God will send heavy rains. It will rain non-stop for 40 days, and a flood will come and wipe out everything. You can stop this. God is angry with your ways. You only have to turn to Him and mend your ways. Pray to Him. Ask Him for forgiveness, and you will be saved. You can come with me on my ark. You will be saved from the flood. Noah, have you gone mad? You do not make any sense. Why are you doing all this? Stop building this nonsense ark and look after your family. Sorry, my friend, this is my work. God has asked me to do this. I have to obey Him. I will build this ark as He has told me. The villagers laughed loudly and returned to their homes. By now, Noah had gathered all the food grains, the seeds, and the animals. He stored the food grains in the ark. God then made the animals arrive in pairs. Every animal and bird on the earth waited in line patiently to enter the ark. There were lions, tigers, elephants, snakes, parrots, zebras, everyone. 2 by 2, they entered the ark. Then Noah called to the villagers and once again invited them to enter his ark. The people still refused to believe in him. They could not understand why he was collecting animals and placing them in the ark. They continued to sin against God, and they refused to enter. You said it would rain for 40 days, Noah. I don't even see a drip of rain anywhere. Do you still think that you're making any sense? Do you really think that this God is going to save you? You have been making a fool of yourself and trying to make us all fools as well. I believe in my Lord. He will never abandon me. He has always guided me to do what is right. I am still inviting you to join me in the ark. You will be saved. We are not coming into your stupid ark. You can do as you please. Just leave us alone now. Once Noah had completed filling up his ark with the animals, God told Noah to assemble his family and bring them into the ark. Once they had entered the ark, the door was closed and the ark was sealed shut. As soon as the ark was sealed, the first drops of rain began to fall on earth. The villagers were amazed, as there had not been any rains for a very long time. Soon it was raining heavily, and big thunderclouds gathered all around the village. It continued to rain for days, and soon the water was flooding the village. The ark then began to float over the water. People in the village were running for shelter as their homes had been swept away by the flood. Meanwhile, Noah, his family, and the animals he had brought with him were safe and warm in the ark. It rained heavily for 40 days, and in the end there was nothing but water all around. All living beings were drowned, and even the highest mountains were covered by the flood. Noah looked out of the window of his ark and could see nothing but water all around. After 40 days and 40 nights of rain, it stopped raining. The water level slowly started coming down.
The ark continued to sail with Noah's family and the animals. They kept sailing in search of dry land. After many days, Noah sent a dove out in search of dry land. The dove returned as it could not find any place to make a nest. The water still covered every patch of dry land. Noah waited for 1 week and then sent the dove out again. This time, the dove returned with an olive branch. This meant that the water levels had come down. Noah waited for 1 more week, and this time, when he sent the dove out, it did not return. This was a sign that the water had come down and there was dry land. Soon, the ark came to a stop on top of a dry mountain. Then God spoke to Noah. Noah, it is now safe for you and your family to leave the ark. You can step out to the land. You can now lead a new life with your family. Release all the animals. Let them once again roam the earth. Thank you, my Lord. I am thankful for your love and faith in me. You have kept me safe through all this. My family is alive and well because of you. We owe our lives to you. You are a righteous man, Noah. Your faith in me has saved you. Your family has been saved because of your good deeds. I promise that I will never again send the floods. As a reminder of this promise, God created a beautiful rainbow. Noah and his family lived for a long time on earth. They had many children, and soon Noah's children and grandchildren were spread all over the world. ఓకే పిల్లలు, మీరందరూ కూడా వీడియో బాగా చూసారు కదా. స్టోరీ మీ అందరికీ కూడా నచ్చిందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఈరోజు మెమరీ వర్స్ మనం నేర్చుకుందామా? ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 1. సో మీరందరూ తప్పకుండా ఒక్కటే వచనం కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ యొక్క మెమరీ వర్స్ని బాగా చదివి ధ్యానించి మరి మీరందరూ వీడియోస్ తీసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రార్థనతో మనం ఈ యొక్క సండే స్కూల్ మనం ముగించుకుందాం. ఓకేనా? యేసయ్యా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఈరోజు జరిగిన సండే స్కూల్ అంతట్లో నాయన మీ బిడ్డలతో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు. పాటల్లోనూ యాక్షన్ సాంగ్స్లోనూ నాయన, మరి ఈ యొక్క స్టోరీలోనూ నాయన మీరు తోడుగా ఉండి చిన్నపిల్లల హృదయాలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనం చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా, ఇంకా ఎన్నో దినములనైనా మేము ఈ విధంగా ఆన్లైన్ ద్వారా సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తుండగా మీ కృపను, మీ కనికరాన్ని మీరు దయచేయండి, మీ సహాయం మీరు దయచేయండి. చిన్నపిల్లలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.